యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ద్వాదశి ఆదివారం నుండి కృష్ణపక్షం చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు శ్రవణ నక్షత్రం నుంచి ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి అశ్వని భరణి నక్షత్రం వరకు సంచారం చేస్తూ కుంభరాశిలో శనితో సమాగం చెంది మీనరాశిలో రాహుతో సమాగం చెంది మేషరాశి వరకు సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో మరొక ప్రత్యేకత 16వ తేదీ కన్యా సంక్రమణం ఉత్తర ఫల్గుని 2వ పాదంలో కన్యా రాశిలో సూర్యుని ప్రవేశం. ఈ వారాంతంలో చిత్తా నక్షత్రం 3వ పాదం తులా రాశిలో శుక్రుని యొక్క ప్రవేశం ఈ వారం యొక్క ప్రత్యేకతలు. ఈ వారం యొక్క గ్రహస్థితి వృషభ రాశిలో గురు సంచారం, మిథున రాశిలో కుజ సంచారం, సింహరాశిలో రవి సంచారం, బుధ సంచారం, తిరిగి రవి కన్యా రాశిలోకి సంచారం చేస్తూ కన్యా రాశిలో కేతువు శుక్రుడు కూడా ఈ వారాంతంలో తులారాశిలోకి సంచారం చేస్తాడు. కుంభరాశిలో శని వక్రగతిలో ఉన్నాడు. మీనరాశిలో రాహు సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో గ్రహస్థితిలో ఉన్నటువంటి మార్పులు 15వ తేదీ పూర్వ ఫల్గుని ద్వితీయ పాదం బుధుని యొక్క సంచారం జరగబోతున్నది. చిత్తా నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క సంచారం కూడా అదే రోజు జరగబోతున్నది. 16వ తేదీ ఉత్తర ఫల్గుని ద్వితీయ పాదంలోకి సూర్యుని యొక్క ప్రవేశం కన్యా రాశిలోకి సంక్రమణం జరగబోతున్నది, కన్యా సంక్రమణం. 17వ తేదీ ఆర్ద్ర నక్షత్రం 3వ పాదంలో కుజ సంచారం, పూర్వ ఫల్గుని నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. 18వ తేదీ చిత్తా నక్షత్రం 3వ పాదంలోకి శుక్రుని యొక్క ప్రవేశం. 19వ తేదీ ఉత్తర ఫల్గుని తృతీయ పాదంలో రవి ప్రవేశం. 21వ తేదీ ఉత్తర ఫల్గుని 1వ పాదంలో బుధుని ప్రవేశం. చిత్తా నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం ఈ వారాంతంలో ఉంది. ఈ వారంలో ప్రత్యేకంగా జరుపుకోబోయేటువంటి పర్వదినాలు 15వ తేదీ శుక్ర ద్వాదశి లేదా వామన జయంతి లేదా శ్రవణ ద్వాదశి అని కూడా అంటారు. 16వ తేదీ కన్యా సంక్రమణం మధ్యాహ్నాత్ పరతరం పుణ్యకాలం ఉంది. 17వ తేదీ అనంత పద్మనాభస్వామి అనంత వ్రతం ఈ వారంలో ప్రత్యేకత. 18వ తేదీ పౌర్ణమితో పాటు పాడ్యమి కూడా వస్తున్నది కాబట్టి ఏష్యతిథి 18వ తేదీ పౌర్ణిమ ఆచరణ ఉంది, పాడ్యమి ఆచరణ ఉంది. మహాళయ పక్షాలు పితృపక్షాలు 18వ తేదీ నుంచే ప్రారంభం కాబోతున్నాయి. 19వ తేదీ అశూన్య శయన వ్రతం, 20వ తేదీ బృహత్ ఉమావ్రతం, విశాలాక్షి యాత్ర ప్రత్యేకంగా గౌరీ పూజ, అదే రోజు ఉండ్రాళ్ల తద్ది అని కూడా అంటారు. 21వ తేదీ అష్టదిక్పాలకుల పూజ ప్రత్యేకత ఉంది. ఇది 18వ తేదీ మహాళయ పక్షాలు లేదా పితృపక్షాలు. ఇది స్మృతి కౌస్తుభం మనకు ఆచరణ చేయమని చెప్పబడుతున్నది. ఇది వేదకాలం నుండి కూడా ఆచరిస్తున్నటువంటి పండుగ. ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. మరి ఈ వార ఫలితాలు మీకు ప్రత్యేకంగా యోగమంజరి టీవీ ఛానల్లో ప్రత్యేక వార ఫలితాలు కూడా మీకు తెలియజేయబడుతున్నాయి. యోగమంజరి టీవీ సభ్యులకు ఒక సూచన. ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షమి నుంచి కృష్ణపక్షం వరకు ఈ వార ఫలితాలు ఉన్నాయి. కృష్ణపక్షమి మొత్తం కూడా మహాళయ పక్షాలు, పెద్దల యొక్క తిథులకు సంబంధించిన విషయాలు అవి ఉంటాయి కాబట్టి ఈ వార ఫలితాలలో సాధారణమైన జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కాక ప్రత్యేకమైన వ్యవహారాలకు సంబంధించిన విషయం కాక
ఈ వార ఫలితాలు ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవహార ధోరణిలో సాధారణంగానే జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని మారుతున్న గ్రహస్థితులను బట్టి ఈ ఫలితాలు చెప్పడం జరుగుతున్నది.